జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు నీచం పొందుతారు. కన్యా రాశిలో శుక్రుడికి బలం తక్కువగా ఉంటది, చాలా బలీనంగా ఉంటారు. మీకు కొంచెం ఇబ్బందులు అవుతాయి ఉంటాయి. కీర్తి ప్రతిష్టల ప్రకారం భంగం కలిగే అవకాశం ఉంటది, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇక్కడ 2వ స్థానంలో కుజుడున్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశికి వెళ్తారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశికి వస్తారు. అప్పుడు బలం తక్కువగా ఉంటది బుధుడికి. మరియు బుధుడు మళ్ళీ కర్కాటక రాశి నుంచి సింహరాశికి ఆగస్టు 22వ తారీఖు నుంచి రాబోతున్నారు సింహరాశిలోకి. గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటారు. రవి తృతీయ స్థానంలో ఉంటారు 17 ఆగస్టు వరకు. మరియు 17 ఆగస్టు నుంచి రవి మళ్ళీ సింహరాశికి వస్తారు. తన సొంత ఇల్లైన సింహరాశికి వస్తారు 17 ఆగస్టు నుంచి. ఇక్కడ శుక్రుడు నీచం పొందుతారు కన్యా రాశిలో. కొంచెం జాగ్రత్త అవుతే ఉండాలి. లాభస్థానంలో శని వక్రించి ఉన్నారు. దశమ స్థానంలో రాహు ఉన్నారు. ఇది గ్రహస్థితి. వృషభ రాశి వారికి లగ్నాధిపతి నీచంలో ఉన్నారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా భంగం కలిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. 2వ స్థానంలో కుజుడున్నారు. కుటుంబ స్థానంలో కుజుడున్నప్పుడు కొంచెం కుటుంబ వ్యక్తులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్య వైపు బంధుమిత్రులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గురు బలం అనేది తక్కువగా వృషభ రాశి వారికి. గురుకి మీరు దక్షిణామూర్తి స్తోత్రపాఠనం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యుడు మీకు తృతీయ స్థానం నుంచి 4వ భావానికి వెళ్తారు ఆగస్టు 17వ తారీఖు నుంచి. విద్యార్థులకి అప్పుడు చాలా బాగుంటుంది. 17వ తారీఖు నుంచి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏమైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకున్నా సరే ఇది సరైన సమయము. వృషభ లగ్నానికి పరమయోగకారకుడు శని వక్రించి ఉన్నారు లాభస్థానంలో. వక్రించినప్పుడు శని చాలా బలంగా ఉంటారు. ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది. మీకు కష్టపెట్టైనా సరే శని మంచి ఫలితాలు ఇస్తారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ధనపరంగా మాత్రం ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. శత్రువుల పరంగా సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణ రోగ శత్రుస్థానాలైన శుక్రుడు కన్యా రాశిలో నీచం పొందటం మూలంగా కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. వృత్తి పరంగా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే దశమ స్థానంలో రాహు ఉన్నారు. ఎప్పుడైతే రాహు దశమ స్థానంలో ఉంటారో మీ యొక్క క్యాపబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అనమాట అవతల వాళ్ళకి. మరియు దశమాధిపతి లాభస్థానంలో నుండి వక్రించి ఉండి గురు దృష్టి ఉన్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు పేరు ప్రఖ్యాతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృషభ రాశి వారికి వృత్తిపరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏమైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఇది సరైన సమయము. ఖచ్చితంగా జాబ్ చేంజ్ అవ్వండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక
ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.